పివి సునీల్ కుమార్, రఘురామకృష్ణరాజు మధ్య వైరం మతాల మధ్య చిచ్చుగా మారుతోందా? వారి మధ్య మాటల యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. నువ్వు దళిత క్రిస్టియన్ అయితే నీకు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. అప్పుడు రాసిన దాని ప్రకారమే నువ్వు దొంగతనానికి ఉద్యోగం తెచ్చుకుని రాంగ్ సర్టిఫికేట్తో తిరుగుతున్నాడు. ఆయన 100 చూపిస్తాడు, నా ఫేక్ టీసీ కూడా మరి ఆయన చూపించాడు, అది ఫేక్ అని తెలియదు. ఆడు సునీల్ కుమార్ గారు అంటాడు, బ్రిటిష్ వాళ్ళ నువ్వు నాకు చర్చ ఇచ్చావు ప్రార్థించుకోవడానికి అని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ వీడియోలు ఇంకా ఉన్నాయి. ఊళ్ళోకి రానివ్వకుండా తలుపులు మూసేసి ఉన్న పరిస్థితుల్లో చర్చి తలుపులు తీశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి. సో దళితులందరూ కూడా అటు వెళ్ళారు అనేది నేను చెప్తాను. నీ కొంపలోకి ఒక మైకి తీసుకొచ్చి అదే పనిగా గుద్దితే సహనం మనకుండాలా? క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా రోడ్డు ఎక్కి ర్యాలీ చేయడం మీరు చూశారా? మరి కొడితే కొట్టించుకోనము, తింటే తిట్టించుకోనము అని చెప్తున్నారు. ఆకివీళ్ళలో గొంతెలమ్మ అనేది ఏ దళితులైతే గంపగొత్తగా వైసీపీకి ఓట్లు వేస్తారో వాళ్ళదే. ఆ చెత్త వెధవులు కొద్దిమంది రాకుండా ఉంటే మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది, మా జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చగడ్డి బాగానే ఉంది కదండి 2 జిల్లాల్లో. అప్పుడప్పుడు అండి రోజు పచ్చగానే ఉంటుంది కదా. ఇదే పివి సునీల్ కుమార్ ప్రమోషన్ కోసం కక్కుర్తిపడి నన్ను చంపే ప్రయత్నంలో అతను భాగమయ్యాడని పనికిమాలిన ఆరోపణలు తప్పితే సబ్స్టాన్స్ ఉంటే ఈ పాటికే యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా అంటాను. డిప్యూటీ స్పీకర్ని చంపే లెవెల్కి వచ్చారంటే వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తే అది ప్రభుత్వానికే మాయని మచ్చ అవుతుంది. చట్ట ప్రకారమే పనిచేశాను, ఉన్న చట్టాల ప్రకారమే పనిచేశాను. ఇంత క్లారిటీ ఎవరి వల్ల వచ్చిందంటే రఘురామకృష్ణరాజు గారు. ఎలా ఆయన నా మీద ఒక ప్రచారం చేసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. లేకపోతే ఆయన చెప్పే ప్రతి విషయం కూడా నిజమని అందరూ అనుకుంటారు కదా. వారికి అర్థం ఒకటి అలాగంటే ఆయన ఆరోపణలు ఎన్నైనా చేస్తారు, పిడిగుద్దులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నన్ను దారుణంగా హింసించిన సునీల్ కుమార్ అంటే నా కోపం పగలేదు. 1 మంది దళితులకి ఒక రాజుగారికి మధ్యనే రఘురామకృష్ణరాజు వర్షన్ మనం ఆల్రెడీ చూసాము. మరి పివి సునీల్ కుమార్ వర్షన్ ఏంటి? TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ క్రాస్ ఫైర్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు APCID మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్. ఆ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి 7:30 ప్రసారం అవుతుంది.